హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు యూట్యూబ్ లవర్స్. మీ అందరికీ సర్ప్రైజ్. ఈరోజు మనం మంత్రి ప్రగడ మార్కండేయులు గారి ఇంటి వద్దకు వచ్చాము. ఆయనతో మనం గతంలో ఒకసారి మనం పరిచయం చేసి ఉన్నాము. ఇప్పుడు ఆయనతో ముఖాముఖిగా కొన్ని పాటలకి, కొన్ని కవితలకి అద్భుతమైన ట్యూన్స్, అద్భుతమైన సంగీతం సమకూర్చారు. ఆయన మంచి లిరికిస్ట్, మంచి పోయెట్. ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. హాయ్ హలో సార్. నమస్కారం అండి. సార్, మీరు పాటలు బాగా రాస్తారా? రాస్తాను, రాశాను కూడా. ఈ మధ్య పాటలు రాయడం అంటే ఎప్పటి నుంచి రాస్తున్నారు? నేను ఒక 10 సంవత్సరాల నుంచి రాస్తున్నాను. 10 సంవత్సరాలకి అంటే ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి మీరు పాటలు రాస్తున్నారు కదా. ఈ పాటలకి మీరు ఎప్పుడైనా మీ పాట బాగా నచ్చింది అనిపించిన పాట, అంటే ఇతరులు మెచ్చిన పాట, ప్రేక్షకులు ఆనందించిన పాట ఈ మధ్య కాలంలో ఎక్కడన్నా మీరు పాడారా? లేదు, రాసి పెట్టుకున్నాను. ఎవరైనా అడుగుతారో అని వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను కూడా పబ్లిసిటీ ఇస్తున్నాను. పాటలు కావాల్సిన వాళ్ళకి కాంటాక్ట్ చేయమని చెప్పి. సో వెయిటింగ్ ఫర్ రిప్లైస్. సో గ్రేట్ పోయెట్, గ్రేట్ లిరికిస్ట్ మన మంత్రి ప్రగడ మార్కండేయులు గారు. సో ఒక మంచి పాటను, ఆయనకు నచ్చిన పాటని మనం ఇప్పుడు అందరికి ప్రేక్షకులకు ఒకసారి ఒక పాటని పాడి ఆయన వినిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, మీకు నచ్చిన పాట, బాగా పాపులర్ అయిన పాట ఒక పాట పాడతారా సార్? చాలా బాగుంది సార్. ఈ పాట మీరే పాడారా లేకపోతే ఎవరితో నన్ను పాడి? నేను ఏలో సెర్చ్ చేసి షూన్ వెతికి రికార్డ్ చేసి పెట్టుకున్నాను పాట, నా లిరిక్స్ గురించి, నాకు నచ్చిన షూన్ అని చెప్పి. సార్, ఒకసారి మీరు పాడండి, ఆ పాటకి మీకు తేడా ఏంటో చూస్తాను. తోడు లేని జీవితం, తోడు లేని జీవితమా నాకొక తోడు కావాలి, చీకటి చిమ్మే జీవమా నాకొక వెలుగు కావాలి, ఒకరి జీవిత ఆశయం ఇంకొకరికి పంచాలి, ఇతరులకుండే ఆశయం నా మనుగడకే అవసరం, ఈ లోకంలో బ్రతకాలని కోరికలే సహజం, మనిషిలోని మంచితనం నాకు కావాలి, ఎవరేమైనా అది మన మనుగడకే, జీవించడమే ఒక పరమార్థమయం, గమ్యం లేని జీవితానికి ఒక తోడు ఉండాలి, మరుగునబడ్డ ఆశయం తిరగదోడాలి, కలిసి ఉండే జీవితం అర్థానికి ఒక నిర్వచనం, తోడు లేని జీవమా నాకొక తోడు కావాలి. దీనికి టైటిల్ ఏం పెట్టారు సార్? తోడు లేని జీవితం. వావ్! అప్పుడు ఈ పాట పాడిన పాట ఎవరో నాకు తెలియదు కానండి, ఈ పాట కనుక 1990s కనుక రిలీజ్ అయి ఉంటే సూపర్ డూపర్ హిట్ అయ్యేది. మీరు పాటలు ఇంతవరకు ఇన్ని పాటలు రాసుకున్నారు కదా, మరి ఎందుకు సినిమాలకు రాయలేదు? అంటే ఇంకా చాలామంది అప్రోచ్ అవుతున్నారు, కానీ పాటల రికార్డింగ్ చేయాలంటే అది లాస్ట్లో వస్తుంది. సినిమా షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత దాని సిచ్యువేషన్ బట్టి పాటలు రాయించుకుంటారు. కాబట్టి మనం వెయిట్ చేయాల్సి వస్తుంది సినిమాల షూటింగ్ అయ్యేంత దాకా. ఈవెన్ ఆడియో రికార్డింగ్ రిలీజ్ ఏమైనా కావాలంటే వాళ్ళు 1 or 2 పాటల్లో రికార్డింగ్ చేయించుకుంటారు మొదట. అందుకనే ఈ సాంగ్ రైటర్స్ కొంచెం వెయిట్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. సరే సార్, ఇప్పుడు వేటూరి గారు రాయడం చూశాను, ఘంటసాల గారు రాయడం చూశాను, లేకపోతే పాడడం చూశాను, తర్వాత పెద్ద పెద్ద సింగర్స్ ఇప్పుడు అనంత శ్రీరామ్, తర్వాత మన చంద్రబోస్ గారు, వీళ్ళ సాహిత్యాల్ని ఎంతోమంది ఆదరిస్తున్నారు జనాలు. మీరు ఇంతకంటే మంచి సాహిత్యం రాయగలుగుతున్నారు అంటే మీరు అప్రోచింగ్లో మీకు తేడా ఉందా, లేకపోతే మీ వయసు మిమ్మల్ని ఎల్లనీయకుండా చేస్తుంది? అట్లా ఏం లేదు,
కొంచెం మా వైఫ్ హెల్త్ సెట్ బ్యాక్ మూలాన 1.5 year నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఎవరిని అప్రోచ్ చేయలేదు. సో నౌ ఐఎమ్ ఫుల్ టైమ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ రైటింగ్ సాంగ్ లిరిక్స్. ఓకే ఓకే, ఒకసారి మీరు రాసిన పాటలు నాకు ఇస్తారా సార్? ఇప్పుడు లేటెస్ట్గా ఏమన్నా మంచిది, ఏమన్నా ఇంకో రెండో పాట ఏమన్నా మీరు నాకు ఇస్తే దాన్ని నేను చూస్తాను, ఒకసారి ఇస్తారా సార్? గమనం లేని గత జ్ఞాపకం మరిచితివి, నీ వారెవరో నీకు తెలియదు, నీకు నీవే సాటి అనుకుంటేవేమో, నీవు కావు నీవు, నీ మనసు లేదు నీకు. ఆహా, ఏమిటండి ఈ పదాలు! ఆత్రేయ గారి నుంచి ఉన్నాయి పదాలు. ఇంత మంచి సాహిత్యాన్ని మీరు బంధించారండి. బంధించిన ప్రేక్షకులు ఇద్దామని అందరికీ వినిపించి పరచాలని చెప్పి కసరత్తు చేస్తున్నాను. రవిగాంచను కోట కవిగాంచను అన్నారు. మీ కవి భావాన్ని ఎంత అద్భుతంగా మీరు రాసిన నాకు ఒకటి అనిపిస్తుందండి. అంటే మీరు కూడా మీదేదో నాకు లోపం కనపడుతుంది. అంటే మీరు సమస్యల వలయంలో చిక్కుకొని ఉన్నారో, మరి మీరు వెళ్ళలేక ఉన్నారో తెలియదు కదండి. ఇప్పుడు కూడా మీకు అవకాశాలు వస్తే తప్పకుండా మీరు పాటలు రాస్తారా? డెఫినెట్ 100%. అంటే మీరు ఇప్పుడు ఉన్న ట్రెండ్ మరి చాలా ఫాస్ట్ జనరేషన్లో ఉంది. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఉంది. ఫాస్ట్ జనరేషన్లో కావాల్సిన రీతిలో వాళ్ళకి ఏ విధంగా రావాలంటే ఆ విధంగా రాస్తాము. ఒకసారి కాదు, సెకండ్ వర్షన్, థర్డ్ వర్షన్, ఫోర్త్ వర్షన్, ఎన్ని టైమ్స్ అయినా ఎన్ని వర్షన్స్ అయినా రాసి చూపెడతాము. వాళ్ళకి నచ్చేది దాకా రాస్తూనే ఉంటాము. చూశారు కదా మంత్రి ప్రగడ మార్కండేయులు గారు ఎంత మాట చెప్పారో. దయచేసి ఎవరన్నా దర్శకులు కానీ మంచి కవిభావంతో రాయించుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మన కవి గారిని సంప్రదించాల్సి. దీనికి ట్యూన్ చేసింది కూడా ఉంది, వినిపించమంటే వినిపించండి నాకు. దీనికి సంగీత దర్శకత్వం మీరే వహించారా? ఇది ఏఐలో ట్యూన్ సెర్చ్ చేసి నాకు నచ్చింది కాబట్టి నేను రికార్డ్ చేసి పెట్టుకున్నాను. అడ్వాన్స్గానే మీరు చాలా ఫ్యూచర్లో ఉన్నారండి. అంటే మీ పాటలతో అమ్మాయిలు పడేయడానికా లేకపోతే ప్రేక్షక ఆదరణ పొందడానికా? అలాగే ప్రేక్షకుల ఆదరణ పొందాలని చెప్పి వాళ్ళకు కూడా నచ్చాలి కదా. కానీ నాకు నచ్చిన ట్యూన్ ప్రేక్షకులకు కూడా నచ్చాలి కదా. సో వయస్సుతో సంబంధం లేదు పాటకి. ఆయన పాట వయస్సు తగ్గకుండా యువతను ఉరికిచ్చి యువతను లేపే పాటలే అతని దగ్గర ఉన్నాయి. దయచేసి మరొక పాటతో మళ్ళీ అడిగి తెలుసుకుందాం. మంచి మంచి పాటలు తన దగ్గర ఎంతో బాగున్నాయి కాబట్టి ప్రతి పాట ఆనిముత్యమే. నాకు తెలిసి దగ్గరగా ఎన్నో పాటలు రాశారు. నేను అందులో కొన్ని పాటలు మాత్రమే మీకు పరిచయం చేయగలుగుతున్నాను. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. సార్, మీరు పాటలు రాసే విధానంలో అంటే నాకు తెలిసి ఇప్పుడు వేటూరి సుందరరామూర్తి గారు, ఆత్రేయ గారు, చంద్రబోసు గారు, తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన అనంత శ్రీరామ్ గారు, తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి లిరికిస్టులు ఏదైతే వాళ్ళు దర్శకుడి యొక్క భావాన్ని దృష్టిలో పెట్టుకొని, తర్వాత సంగీతానికి ట్యూన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ సంగీతానికి తగ్గట్టుగా పాటలు రాస్తున్నారు. అలాగా మీకు ఏమన్నా వస్తే మీరు రాయగలుగుతారా? రాస్తాను. ట్యూన్ ఇస్తే పాటలు లిరిక్స్ రాస్తాను, అట్లా ఏం లేదు. వాళ్ళకి నచ్చిన ట్యూన్ ఏదైనా ఉంటే ఆ ప్రకారం రాసిస్తాను. డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ వాళ్ళ ట్యూన్, వాళ్ళ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా ట్యూన్ ఇచ్చారనుకోండి, దాని ప్రకారం రాసిస్తాను. ఈ మధ్యకాలంలో మీరు ఏమేమి సినిమాలు చూసారు సార్? నేను ఎక్కువ సినిమాలు చూడలేదు. బాహుబలి అది చూశాను అంతే. పాత సినిమాలు చూస్తుంటా, రెగ్యులర్గా పాత సినిమాలు చూస్తుంటా.
మరి ఇప్పుడు ట్రెండ్కి పాట రాయాలంటే మరి మీరు సినిమాలు చూడకుండా ఏం పాట రాయగలరు? వింటూనే ఉన్నాం కదా, రోజు రేడియోలో యూట్యూబ్లలో పాటలు వింటున్నాం సార్. కదా. ట్రెండ్ పాట ఒకసారి ఏది బాగా ట్రెండింగ్ పాటలు కూడా రాస్తున్నా, ఏం తప్పేం లేదు. అంటే మీరు కవిగా అంటే ఈవెంట్స్లలో తర్వాత మంచి మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్లలో మీరు పాటలు రాశారా? పాటలు ఒకటి రెండు రాసి ఇచ్చాను. ఓకే. అది వాళ్ళు చదివారు. కానీ అందరికీ ఛాన్స్ ఈవెంట్లలో అందరికీ ఆపర్చునిటీ ఇస్తారు కాబట్టి వాళ్ళు అడిగారు కాబట్టి ఇచ్చాను ఒకటి రెండు. మరొక మంచి పాట మీరు వినిపించగలరా? వినిపిస్తాను. రాగాను రాగం. రాగాను బ్రహ్మాండమైన పాట, లిరిక్స్ వినిపించండి. దాని పూర్తి సాంగ్ ఉంది దాంట్లో. అద్భుతం సార్. ఒక్కొక్క పాట ఆనిముత్యం, ఒక్కొక్క పాట అద్భుతం. మీ జీవితం అద్భుతం. మీరు ఇన్ని పాటలు రాసి మీరు సంతృప్తి చెందానని మీకు ఎప్పుడన్నా? సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మనిషికి ఉండాలి. ఎవరికైనా పాటలు రాసేదే కాదు, నార్మల్ కానీ ఎవరికైనా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎంత ఉంటే అంతలోనే సంతోషపడాలి, సంతృప్తి పడాలి. దట్ ఈస్ ద లైకింగ్. మనం గొంతమ్మ కోరికలకి వెళ్ళకూడదు కదా. అంటే నాకు మీరు కాపీ రైట్స్ ఏమన్నా అంటే కాపీలు కొట్టడం ఏమన్నా అలాంటివి? లేదు, అలాంటి కాపీలను ఒరిజినల్ బ్లడ్ జీన్స్లోంచి వచ్చినప్పుడు రాసినవి. అంటే మీరు జీన్స్ లోంచి రావాల్సి వస్తుంది అన్నారు కదా, అంటే జీన్స్ లోంచి వస్తుందని అన్నారు కదా. అంటే మీ కుటుంబంలో ఎవరైనా సంగీత విద్వాంసులు కానీ సంగీతానికి ఉన్న వాళ్ళు ఎవరైనా మీ ఇంట్లో ఉన్నారు? మా ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళు సంగీతం సాధన చేసి కచేరీలు కూడా ఇచ్చారు. చాలా చాలా పాటలు పాడారు. ఓకే ఓకే. సంగీత విద్వాంసులు వాళ్ళు. ఓకే. వారి పేర్లు సీతా మహాలక్ష్మి, నండూరి సీతా మహాలక్ష్మి, నండూరి సాయిరామ్ అంటారు. కామేశ్వరరావు, వరలక్ష్మి. వాళ్ళు సంగీత విద్వాంసులు. మా గిడుగు రామ్మూర్తి పంతులు గారు ఉన్నారు, మా తాతగారు. ఆయన పెద్ద కవి పండితులు. జీన్స్ లోంచి ఒరిజినల్ రావాలి, వస్తేనే రాయగలుగుతారు. ఆర్టిఫిషియల్గా ఎవరు రాయంటే రాలేరు. ఒరిజినాలిటీ జనరేట్ కావాలి మైండ్లోంచి, హృదయంలోంచి, మైండ్లోంచి. ఓకే.